గ్రూప్ శ్రీలంకన్ యొక్క రాష్ట్రపతి పైన అతను మోదీ గారు ఒత్తిడి తీసుకొచ్చి ఈ విండ్ పవర్ ప్రాజెక్టుని అదానికే ఇవ్వాలని చెప్పి ఒత్తిడి తీసుకొచ్చిందని చెప్పి అక్కడ ఎలక్ట్రిసిటీ బోర్డు హెడ్ చెప్పడం జరిగింది. ఇవే కాకుండా ఇజ్రాయిల్ తోటి 2017లో ఇజ్రాయిల్ ట్రిప్ కి అదానీని తీసుకెళ్తాడు. భారత్ డైనమిక్స్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ సంస్థలు డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కెపాసిటీ ఉన్నా ఎలాంటి అనుభవం లేని అదానీ గ్రూప్ కి సోల్ కాంట్రాక్ట్ డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం జరుగుతుంది. అది బయటికి వెళ్ళి తీసుకొచ్చిన వస్తువులతో అసెంబుల్ చేసి తిరిగి నేవీకి, ఆర్మీకి అదానీ గ్రూప్ సప్లై చేస్తా ఉంది. దేశ భద్రతతో ముడిపడి ఉన్న ఈ డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్స్ లో కూడా ప్రభుత్వ సంస్థలైన భారత్ డైనమిక్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ కి ఇవ్వకుండా అదానీ గ్రూప్ కి ఇవ్వడం అనేది దేశ భద్రతతో కాంప్రమైజ్ చేసినాడు నరేంద్ర మోదీ గారు. దేశ భద్రతనే తాకట్టు పెట్టిండు అదానీ కొరకు. ఇవి ఒకెత్తు అవుతే మనీ లాండరింగ్ జరుగుతోంది. ఫారిన్ కంపెనీలతో ఒప్పందంతో ఇన్వాయిస్ ధరలను పెంచేసి అత్యధికంగా చేసి దేశ సంపదని బయటికి తరలిస్తా ఉంటూ మనీ లాండరింగ్ ద్వారా ఈ అదానికి సంబంధించిన కంపెనీలు. డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ వాళ్ళు అదానీ గ్రూప్ పైన థౌజండ్స్ ఆఫ్ క్రోడ్స్ మనీ లాండరింగ్ సైఫనింగ్ చేస్తున్నారని రిపోర్ట్ ఇస్తే పిఎం మోదీ గారు తర్వాత మేనేజ్ చేస్తూ ఇన్వెస్టిగేట్ ఏజెన్సీస్ ని ట్రూత్ బయటికి రాకుండా ఫైనాన్షియల్ టైమ్స్ స్టడీ చేసిన 30 అదానీ కోల్ షిప్మెంట్లలో ఖాళీ 30 కోల్ షిప్మెంట్లలో 2019 నుంచి 22 వరకు 3.1 మిలియన్ టన్స్ కోల్ ఇండోనేషియా నుంచి దిగుమతి చేసుకుంటే వాటికి సంబంధించిన $142 మిలియన్ ఇంచుమించు 1037 కోట్ల రూపాయల విలువైన వాల్యూ ఉన్న ఇన్వాయిసెస్ ని 2015 మిలియన్ అంటే 1570 కోట్ల రూపాయలకు పెంచేస్తూ 52% మార్జిన్ తోటి ఈ ఒక్క 30 ఇన్వాయిసెస్ లోనే 533 కోట్ల రూపాయలు మనీ లాండరింగ్ జరిగినట్టుగా ఆరోపణలు వచ్చినాయి. వీటిపైన ఎవరు ఇన్వెస్టిగేషన్ చేయాలి? సెబీ చేయాలి. ఇవే కాకుండా నీతి ఆయోగ్ రిపోర్ట్ కి వ్యతిరేకంగా, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ఇచ్చిన రిపోర్ట్ కి వ్యతిరేకంగా దేశంలో ఉన్న 6 ఎయిర్పోర్ట్లని అదానీ గ్రూప్ కి అప్పనంగా అంటబెట్టింది నరేంద్ర మోదీ గారు. ఇవాళ అత్యధిక అంటే ఈ 10 సంవత్సరాల కాలంలో 10% నుంచి 24% వరకు కంప్లీట్ పోర్ట్స్ ట్రాఫిక్ అంతా కూడా అదానీ చేతులకు వెళ్ళిపోయింది. దేశంలో వచ్చే కార్గో 57% ఆఫ్ కార్గో అంతా కూడా ఇవాళ అదానీ చేతులకు వెళ్ళిపోయింది. ఇవాళ దేశంలో చూస్తా ఉన్నారు, మత్తు పదార్థాలు, డ్రగ్స్ చాలా పెరిగిపోయింది. తెలుగు రాష్ట్రాలలో పెరిగింది. హైదరాబాద్లో దేశంలో అత్యధిక డ్రగ్స్ సప్లై చేయడం జరుగుతూ ఉంది. యువతంతా కూడా మత్తు పనులకు అలవాటు అయిపోయి వాళ్ళ భవిష్యత్తు నాశనం చేసుకుంటా ఉన్నారు. ఎయిర్పోర్ట్లలో మీరు చూస్తున్న మొన్న కూడా కొన్ని కోట్లు సంబంధించిన విలువైన హీరాయిన్, గాంజా, మిగతా మత్తు పనులు దొరకబట్టినట్టు. కానీ పోర్ట్స్లలో వచ్చేటివి ఎక్కడ దానిపైన మానిటరింగ్ లేదు, పర్యవేక్షణ లేదు. ఎందుకంటే ఇవాళ పోర్ట్స్ అన్ని కూడా అత్యధికంగా అదానీ గ్రూప్ చేతులకు వెళ్ళిపోయినాయి. మీరు అనుకుంటుండొచ్చు ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఇంత గోల చేస్తా ఉంది. దీని వెనకాల దేశ సంపద దోచుకోవడమే కాకుండా సామాన్య పౌరుల యొక్క సంపదను కూడా ఏ విధంగా కట్టబెడతా ఉన్నారు ఒక ప్రైవేట్ సంస్థకి. దీనిపైన ఎవరు చెప్తా ఉన్నారు? కాంగ్రెస్ పార్టీ అలిగేషన్ తీసుకురాలే.
అమెరికాకి సంబంధించిన హిండెన్బర్గ్ అనే రీసెర్చ్ సంస్థ ఏ విధంగా అదానీ గ్రూప్ షేర్స్ ని మ్యానిపులేట్ చేస్తూ పెంచుతూ క్యాపిటల్ మార్కెట్ ని, షేర్ మార్కెట్ ని ఉత్తేజపరుస్తూ లాభం పొందుతుందనేది వాళ్ళు వివరించినట్టు. దానిపైన దేశంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా వీటిపైన ఎవరు కార్పొరేట్ పైన ఎవరు రెగ్యులేటరీ అధికారం ఎవరుకుంటుంది? అది ప్రభుత్వం పైన ఉండదు.